అది ఏ శ్రేణిలో ఉండాలి? అంక శ్రేణిలో ఉండాలి. 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 50. అంటే మొత్తం 50 నంబర్లు ఉన్నాయి. 50 నంబర్లో 3 అంక శ్రేణిలో ఉండాలంటే 2b ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ప్లస్ సి. 2b ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ప్లస్ సి. 2b అనేది ఈవెన్ నంబర్, అంటే ఇది ఈవెన్ ప్లస్ ఈవెన్ ఆర్ ఆడ్ ప్లస్ ఆడ్. మీకు ప్రాబిలిటీలో కూడా అడగొచ్చు సార్, ఆడ్ ప్లస్ ఆడ్. 50 నంబర్లలో ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి? 2 4 6 48. 24 సరి సంఖ్యలు ఉన్నాయి. ఎన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయి? 26 బేస్ సంఖ్యలు ఉన్నాయి. 24 సరి సంఖ్యల్లో ఏవైనా 2, 24 సీటు. 26 బేస్ సంఖ్యల్లో ఏవైనా 2, 26 సీటు. చూడంగానే మీకు ఆన్సర్ వస్తుంది. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? ఆన్సర్ అవసరం లేదు, లాజిక్ అర్థమైందా అందరికీ?